అసలు ఎందుకు నాకే ఇలా జరగాలి, అసలు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏ కర్మ చేశానో అని అనుకుంటూ ఉంటాము. హరే కృష్ణ, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సర్చ్ ఫర్ యువర్ సోల్ డే 11. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ అంటే చర్య. ఇప్పుడు మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచనకు కూడా ఒక ఫలితం అనేది ఉంటుంది. భగవద్గీతలోని 4వ అధ్యాయం 17వ శ్లోకంలో కృష్ణుడు కర్మ గురించి, వికర్మ గురించి, అకర్మల గురించి వివరించాడు. అంటే సరైన కర్మ, తప్పు కర్మ, కర్మ లేని స్థితి గురించి వివరించగలిగారు. మనం మరణించిన తర్వాత మన శరీరానికి నాశనం అనేది ఉంటుంది, ఆత్మకి ఉండదు. అదే ఆత్మతో పాటు మన యొక్క కర్మల ఫలితం కూడా మరొక జన్మకి కొనసాగుతుంది అని తెలుసుకోవాలి. కర్మలు ప్రధానంగా 3 రకాలుంటాయి: పుణ్యకర్మ, పాపకర్మ, భక్తి కర్మ. పుణ్యకర్మ అంటే సుఖం, శాంతి, సంతోషాన్ని ఇస్తాయి. పాపకర్మ అంటే బాధ, దుఃఖాన్ని కలిగిస్తాయి. భక్తి కర్మ అంటే కర్మ బంధాల నుండే మనిషిని తొలగిస్తాయి అని భగవద్గీతలోని 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఇలా చెప్పబడుతుంది: కృష్ణ అర్పణముగా చేసిన కర్మలే ఆత్మను బంధాల నుండి విముక్తి చేస్తాయని, ఇతర కర్మలు అన్నీ కూడా ఆత్మని బంధిస్తాయి అని చెప్పబడుతుంది. భక్తి చేసిన కర్మలే శాశ్వత విముక్తిని కలిగిస్తాయని, కృష్ణ భక్తి ద్వారా ఆత్మకు నిజమైన విముక్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. హరే కృష్ణ.